మనకి ఇంత వస్తుంది కాబట్టి ఇంతలో మనము సర్దుకుంటాం అంత అనుకుంటాం కానీ దేవుని సామర్థ్యాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో, దేవుని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో దేవుని సామర్థ్యాన్ని గురించి, అవును కదా ఆయన భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు కదా, ఆయనకు ఏదైనా అసాధ్యమైనది ఉండునా, ఆయనకి ఏదైనా ఇది కాదు నేను ఇది చేయలేను, నీ సాలరీ ఇంత, నీకు వచ్చేది ఇంత, నీకు ఇల్లు కట్టుకోవడం కూడా కష్టమే, నువ్వు ఇంతలోనే ఉంటావు అంటాడా దేవుడు? కానీ మనం అనుకుంటాం ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది. మనం ఎప్పుడైతే దేవుని సామర్థ్యాన్ని మనం ఎరుగుతామో, ఎప్పుడైతే దేవుని సామర్థ్యాన్ని మనం చూస్తామో, ఆలోచిస్తామో, అప్పుడు మనము దేవుని వద్ద నుంచి గొప్ప వాటిని ఆశిస్తాం, గొప్ప మేళ్లను పొందుకుంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీ పరిస్థితిని కాకుండా దేవుని సామర్థ్యాన్ని చూస్తావో, దేవుని సామర్థ్యాన్ని ఎప్పుడైతే చూస్తావో, అప్పుడు నీ దేవుని కార్యాలను నీ జీవితంలో జరగడము చూస్తావు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏ విధంగా సృష్టించిండు? ఆయన స్వరూపంలో సృష్టించిండు. హల్లెలూయా. అంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో, ఆయన ఏ విధంగా అయితే నువ్వు పరలోకం వెళ్ళినట్లయితే పరలోకంలో దేవుని కూడా, యేసయ్య కూడా 2 చేతులు ఉంటాయి, 4 చేతులు ఉంటాయా? దేవుని కూడా నీకు ఎన్ని చేతులు ఉన్నాయో, నీకు ఏ విధంగా అయితే ఉన్నావో అదే విధంగా దేవుడు కూడా మనకి కనిపిస్తాడు. ఆయన స్వరూపంలో ఆయన మాదిరిగానే మనం కూడా రూపింపబడి ఉన్నాం. హల్లెలూయా. ఆదికాండము 1:26 ఉంది, మనము దేవుని స్వరూపమందు నిర్మించబడి ఉన్నాం. హల్లెలూయా. ఆదికాండము 1:26. ఆదికాండము 1:26. దేవుడు మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేయగము వారు సమస్త పశువులను సమస్త భూమిని ప్రతి జంతువును ఏలుదురు. హల్లెలూయా. దేవుడు మన స్వరూపమందు, దేవుడు అంటున్నాట నా స్వరూపమందు. దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. వారు ఏమనుకుంటారు అంటే మొదటిగా మన స్వరూపమందు మన పోలికే చొప్పున. హల్లెలూయా. అంటే దేవుడు నరులను ఎట్లా చేస్తాడు? ఆయన పోలిక చొప్పున, ఆయన యొక్క స్వరూపము చొప్పున. పోలిక అంటే తల్లిదండ్రులు కుమారులను చూసినప్పుడు ఏమనుకుంటారు? నా పోలికలే ఉన్నాడు, కుమారుడు ఎట్లున్నాడు? నా పోలికలో ఉన్నాడు, నా స్వరూపం వచ్చింది అనుకుంటారు. అయితే మరి దేవుని స్వరూపము, దేవుని సామర్థ్యంతో మనం ఉన్నామంటే ఒకసారి ఆలోచించాలి మనం. హల్లెలూయా. అంటే మనం ఎంత శక్తివంతమైన వారము, దేవుని స్వరూపం కలిగి ఉన్నామంటే. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికి వాక్యం? ఈరోజు వాక్యము, దేవుడు మన పరిస్థితులను మార్చబోతున్నాడు, మన స్థితిగతులను మార్చబోతున్నాడు. మన ఉన్న స్థితి ఎప్పటికీ అదే విధిగా ఉండదు. ఇప్పుడు యేసయ్య ఎక్కడ పుట్టిండు? పశువుల పాకలో పుట్టినాయనే యూదులకు రాజు అయింది. హల్లెలూయా. ఆయన రాజుగా పశువుల పాకలో పుట్టి పశువుల పాకలో చనిపోలే, ఆయన రాజు అయిండు. అంటే మన పరిస్థితి కొంచెం ఉన్నప్పటికీ, మన యొక్క స్థితిగతులు లేమిలో ఉన్నప్పటికీ, మనము రేపో ఎల్లుండో చనిపోతాము, డాక్టర్లు చెప్పారు ఇక నేను బతకనేమో అన్నప్పటికీ, ఆయన సామర్థ్యాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన స్వరూపంలోనే మళ్ళీ చేశాడు కదా, ఆయన సామర్థ్యాన్ని ఇచ్చాడు కదా అని ఎప్పుడైతే మనము ఆయన సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, మన పరిస్థితులన్నింటినీ జయించి గొప్ప స్వస్థతలు, గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. హల్లెలూయా. అందుకనే దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో సృష్టించి, ఆయన ఏ విధంగా అయితే భూమి మీద ఆ 33 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించి గొప్ప అద్భుతాలు, సూచక్రియలు ప్రతి వాటిని లోపరుచుకొని, ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను
ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలికెను. హల్లెలూయా. అంటే దేవుడు చేసిన తర్వాత అధికారం ఇచ్చి వాటిని ఏలుమని చెప్పారు. అయితే యేసయ్య వచ్చి వాటిని ఏం చేసిండు? ప్రతి వాటి మీద అధికారమును చూపించిండు. ఇది ఈ అధికారం కొరకే నన్ను పంపించున్నాడు. దీన్ని మొదటిగా మీకు ఇచ్చున్నాడు దేవుడు. ఆల్రెడీ మీకు ఈ అధికారమును మీరు జన్మించినప్పుడే మా స్వరూపమందు నా పోలిక చొప్పున మిమ్మల్ని చేసి మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. కానీ మీరు ఆ అధికారమును వాడడం లేదు, మీరు ఆ సామర్థ్యాన్ని మీరు చూడడం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి 50 కిలోల బియ్యం బస్తాను మోస్తున్నాడు. మరి ఇంకొక వ్యక్తి కూడా మోయగలుగుతాడా? మోయగలుగుతాడు. ఆయన కూడా ఇద్దరు మోయగలుగుతారు. కానీ ఈయన ఏం చేసిండు? ప్రతిరోజు దాన్ని సాధన చేసిండు, దాన్ని ఎక్సర్సైజ్ చేసిండు. ఇది నేను లేపగలను అని ప్రతిరోజు లేపుతుండు కాబట్టి ఆయనకు అది ఈజీగా అయిపోయింది. కానీ ఇంకొక వ్యక్తి ఎప్పుడు దాన్ని ప్రయత్నించలే. అరే ఇది 50 కిలోలు ఉంది, ఇది నేను లేపలేను అని అక్కడే ఆగిపోయిండు. ఎప్పుడైతే ప్రయత్నిస్తారో అది జరుగుతుంది. హల్లెలూయా. అది ఎప్పుడైతే నీ యొక్క సామర్థ్యము దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నేను నిర్మించబడి ఉన్నాను, నేను ఇది చేయగలను, నా దేవుని సామర్థ్యంతో నేను ఇది చేయగలను. హల్లెలూయా. నేను ఈ మరణంలో నుండి బయటికి రాగలను. డాక్టర్ చెప్పిండేమో, కానీ నా దేవుడు ఆయన స్వరూపమందు నన్ను సృష్టించినాడు కాబట్టి ఇప్పుడు నేను దీన్ని జయిస్తాను. హల్లెలూయా. అంటే నీవు నీ సామర్థ్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఎప్పుడైతే దేవుని సృష్టిలో నీవు సృష్టించబడ్డావో అని నీవు తెలుసుకుంటావో, దానికై నువ్వు ఎప్పుడైతే ప్రయత్నిస్తావో, మాట్లాడతావో, క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన సామర్థ్యాన్ని కాదు కానీ దేవుని సామర్థ్యాన్ని బట్టి మనము మాట్లాడాలి. హల్లెలూయా. అందుకనే తన దేవుని తెలుసుకున్న వారు గొప్ప కార్యాలు చేస్తారంట. దానియేలు 11:32. దానియేలు 11:32. దానియేల్ చాప్టర్ 11:32. దానియేల్ చాప్టర్ 11:32. దానియేలు 11వ అధ్యాయం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంత్యకాలంలో దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. అయితే అందరూ ఈ యొక్క సాతాను అందరిని మోసపరుస్తూ అందరినీ దేవుని వైపు నుండి తిప్పేస్తున్నాడు. దేవునిలో ఉండకుండా, దేవుని రాజ్యం కొరకు వెళ్లకుండా, సొంతంగా వారు దేవుని మీద ఆధారపడకుండా వారి చిత్తానుసారంగా వెళ్ళాలని అతను అందరినీ దేవుని వల్ల ఏమి రాదు, దేవుని వద్ద నుంచి ఏం పొందుకోలేరు, మీరేమి సహాయం దేవుని వద్ద నుంచి మీకు రాదు అని ఇచ్చకపు మాటలు చెప్తూ అందరినీ మోసపుస్తున్నాడు. అయితే అతి దినములందు ఎవరైతే దేవుని తెలుసుకుంటారో, దేవుని లోతుగా తెలుసుకుంటారో, వారు ఈ మాటల్లో పడిపోకుండా తన దేవుని కొరకు బలము కలిగి గొప్ప కార్యములు చేశారట. హల్లెలూయా. రాబడి ఉంది 32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు. హల్లెలూయా. అయితే ఎవరైతే తమ దేవుని ఎరుగువారు ఉంటారో వారు బలము కలిగి నా యొక్క పరిస్థితి మారుతుంది, నా దేవుని నేను ఎరిగి ఉన్నాను, నా సమస్య అయితే ఇలానే ఉండదు, నా జీవితాంతము ఈ దరిద్రంలోనే, నా జీవితాంతము ఈ యొక్క ఆర్థికపరమైన ఇరుకులోనే, ఈ అనారోగ్యంతోనే ఉంటాను అని అనుకోవద్దు. ఎందుకంటే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. హల్లెలూయా. అంటే నీవు నీ దేవుని గొప్ప కార్యములను నీవు చూపిస్తావు. ఖచ్చితంగా
నీ అంతము గొప్పగా ఉంటే తప్ప అదే విధంగా ఉండదు. నీ దేవుని గొప్ప కార్యాలను చూపించకుండా ఈ భూమిని విడిచిపెట్టి పోవట. హల్లెలూయా. అందుకని యేసయ్య గొప్ప కార్యములను చూపించాడు. గొప్ప కార్యములను చూపించి దానియేలు 11:32, ఈ దానియేలు 11:32లో దేవుని యొక్క గొప్ప కార్యములను దానియేలు చూసిండు. ఆయన సింహాసన బోనులో సింహల బోన్లు వేసినప్పుడు, ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు వీరు దేవుని యొక్క గొప్ప భాగ్యమును, గొప్ప కార్యములను వారు చూశారు. హల్లెలూయా. అంటే దేవుని గొప్ప కార్యములను మనం ఎరిగినట్లయితే, దేవుని సామర్థ్యాన్ని మనం పొందుకొని దేవుని గురించి దేవుడు ఎంతగా చేయగలడు, దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదించగలడు, నా జీవితాంతం నేను దరిద్రంలోనే ఉండాలా, నా జీవితాంతం ఈ యొక్క రెంట్ హౌస్లోనే అద్దెంట్లోనే ఉండాలా, నా పరిస్థితిని మారరా అని నువ్వు దేవుని ఎప్పుడైతే ఆలోచిస్తావో, దేవునికి సమస్తము సాధ్యమే కదా, ఆయన గొప్ప కార్యములు చేయగల దేవుడు కదా అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో, ప్రార్థన కాదు ఇంకా వాక్యం కూడా కాదు, నువ్వు కేవలము ఆలోచించినట్లయితే దేవుడు గొప్ప కార్యములు చేశాడు. హల్లెలూయా. ఎఫెసీయులు 3:20 ఇక్కడ రాయబడి ఉంది. మీరు ఆలోచించినట్లయితే ఎఫెసీయులు 3:20 ఆయన గొప్ప కార్యాల గురించి మీరు తలంచినట్లయితే, ఆలోచించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ 3:20 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ఎఫెసియన్స్ 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, అడుగుట అనగా ప్రార్థనలో మనం అడుగుతాం. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను, అంటే ఇక్కడ ఊహించడం అంటే మనం ఏదైతే అడిగినామో, ఇప్పుడు దేవుడు ఒక మాట అడిగినాం, దేవా నన్ను స్వస్థపరచు, డాక్టర్లు 2 రోజులే అన్నారు, మరి నన్ను నీ యొక్క గొప్పతనము నా ద్వారా కనపరుచుకున్నటకు, నేను వేవేలకు ఆశీర్వాదంగా ఉండుటకు అని నువ్వు ఊహించాలంట. ఇక్కడ ఏమంటున్నా అంటే అడుగు వాటి కంటేను, ఎఫెసీయులు 3:20 అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. నీవెవరు అంటే మేము ఊహించు వాటి కంటేను, మేము అడుగు వాటి కంటేను అత్యధికంగా చేయగల దేవుడు అని నేను ఎరిగి ఉన్నాను. క్రీస్తు మూలంగా సంఘంలో తరతరములు సమాధానము సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మొదటిగా అడగడము, తర్వాత ఊహించుకొనడము. మృతుడైన లాజరును కూడా నీవు లేపిన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అది జ్ఞాపకం చేసుకుంటావో, ఆయన గురించి ఊహిస్తావో, తలంచుకుంటావో, దాన్ని ఆలోచిస్తుంటావో, అప్పుడు దేవుడు మన అవయవంలో ఉన్న ప్రతి వ్యాధిని తీసివేసి, ప్రతి బలహీనతను తీసివేసి ఆయన నూతన కార్యం జరిగేశాడు. హల్లెలూయా. నూతన శక్తిని, బలమును కలిగి ఆయన గొప్ప కార్యములను మనం వివరిస్తామట. హల్లెలూయా. ఒక 1000 మంది కన్నా దేవుని యొక్క గొప్ప కార్యాలను మనము వివరించాలంట. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 10:17 ఇక్కడ ఆయన గొప్పతనము ఎంత గొప్పది, ఆయన ఎంతగా మనల్ని ఆశీర్వదించగలడు. మన పరిస్థితి మొదటగా కొంచెముగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి జరుగుతుందంట. హల్లెలూయా. యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు మొదటగా కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు ఆయన మహాభివృద్ధి చెందాడు. ఎందుకంటే ఆయన దేవుని సామర్థ్యాన్ని చూసిండు. దేవునికి ఏది కూడా అడ్డు లేదు. మన పరిస్థితి అని, మన అవయవంలో మన యొక్క సమస్యలు బట్టి, వీటిని బట్టి, వాటన్నిటిని బట్టి ఆయన అవన్నీ అడ్డమేమో అని అనుకుంటాం మనం, కానీ ఆయనకి ఏమీ అడ్డం లేదు. ద్వితీయోపదేశకాండము 10:17 ద్వితీయోపదేశకాండము Deuteronomy chapter 10 verse 17
10:17. ఏలయనగా నీ దేవుడైన యెహోవా ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు పరమదేవుడును పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచం పుచ్చుకొనని వాడు. అంటే ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఏలయనగా నీ దేవుడని యెహోవా పరాక్రమము గల దేవుడు, పరమదేవుడు, పరమ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. హల్లెలూయా. అంటే ఆయన ఒక భీకరమైన కార్యములు, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత భీకరమైన ఎంత కార్యములైనా చేయగల దేవుడు అని ఇక్కడ రాయబడింది. అంటే మన దేవుడు పరాక్రమ గల దేవుడు, మన దేవుడు భీకరమైన దేవుడు అని మనకు తెలిసి ఉండాలి. లేకపోతే మనం ప్రతిదానికి భయపడతాం. అరే వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, ఏమవుతుందో నా పరిస్థితి అని భయపడతాం. కానీ ఎప్పుడైతే నీ దేవుడు పరాక్రమవంతుడు, నీ దేవుడు భీకరమైన దేవుడు, ఆయన భయంకరమైన గొప్ప దేవుడు అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు నీవు నీ మనసులో నెమ్మదిగా ఉంటావు. హల్లెలూయా. నీ మనసులో నీవు ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే నీ దేవుడు భీకరమైన దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. అందుకని ఆయన ఎప్పుడైతే తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. హల్లెలూయా. దానియేలు 11:32 ఈ మాటలు ఎప్పుడు మనం మర్చిపోవద్దు. తన దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. అంటే ఇంకా నేను గొప్ప కార్యములు చేయాలి కదా దేవుని కొరకు, దేవుని కార్యములను మనం చేయాలి, దేవుని గొప్ప కార్యములు నా ద్వారా బయటికి రావాలి అని ప్రతిరోజు దీని గురించి మనం ఆలోచించాలి. తన దేవుని ఎరిగిన వారు, ఎందుకంటే ఆయన భీకరమైన దేవుడు, ఆయన పరాక్రమ గల దేవుడు కాబట్టి మనలో నుండి ఆయన గొప్పతనము బయటికి రావాలి. హల్లెలూయా. ప్రతిరోజు మనం అనుకోవాలి, ఈరోజు నాలో నుండి ఆయన గొప్పతనం బయటికి రావాలి. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యములను బయటికి రావాలి నాలో నుంచి. అందుకనే దానియేలు 11:32 తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. నా దేవుని నేను ఎరిగి ఉన్నాను కాబట్టి నాలో నుండి గొప్ప కార్యములు, స్వస్థత, నాలో నుండి సమృద్ధి, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉండాలి కదా అని ప్రతిరోజు మనం దీని గురించి ఆలోచించాలి. హల్లెలూయా. 147వ కీర్తనలు 147 సామ్స్ 5వ వచనము. 147వ కీర్తన 5వ వచనము. 147:5 145 సామ్స్ 147 వర్స్ 5 కీర్తనలు 147:5 వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. మన ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన అధిక శక్తి గలవాడు. హల్లెలూయా. ఆయన ఎవరంటే ప్రభు గొప్పవాడు మొదటిగా, మరి అధిక శక్తి గలవాడు, మరలా జ్ఞానమునకు మితి లేనివాడు. హల్లెలూయా. అంటే చాలా మంది జ్ఞానము ఇది కనిపెట్టినాం, అది కనిపెట్టినాం అంటాం. దానికన్నా మితి కలిగిన దేవుడు అంట. మితి లేని జ్ఞానమును కలిగిన దేవుడు, గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. హల్లెలూయా. అంటే అపవాదికి చాలా మంది చూసి భయపడతారు. అపవాది వాడు భయంకరుడు, వాడు శక్తిమంతుడు అనుకుంటాం. కానీ మన దేవుడు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. హల్లెలూయా. అందుకని నీకు ఈ వాక్యము తెలిసి ఉండాలి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఈ మాటలు నీకు ఎప్పుడైతే జ్ఞాపకం వస్తాయో, ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, నీ పరిస్థితులు నీకన్నా గొప్ప ఉండొచ్చు. నీ యొక్క సమస్య నీకన్నా గొప్ప సమస్య ఉండొచ్చు.
అది శక్తివంతంగా కనిపించవచ్చు, కానీ నీ దేవుడు దానికన్నా శక్తిమంతుడు. హల్లెలూయా. అధిక శక్తి గలవాడంట ఆయన, అధిక శక్తి గలవాడు. దానికి సామర్థ్యం ఉంది, క్యాన్సర్కి అది చంపేస్తుందేమో, కానీ నీ దేవుడికి అధిక శక్తి ఉందంట. హల్లెలూయా. అంటే దానికన్నా శక్తి గలవాడు నీ దేవుడు. ఎప్పుడైతే నీ దేవుడు నువ్వు ఎరిగి ఉంటావో, నా దేవుడు దీనికన్నా శక్తిమంతుడు అని నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో ఈ వచనాన్ని, అప్పుడు ఆయన శక్తి నీలో ప్రత్యక్షపడుతుంది, ఆయన శక్తి నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన ఎంత శక్తి గలవాడు అని మనము గ్రహించి దాన్ని ఆలోచిస్తామో, అప్పుడు ఆయన శక్తి మనలో పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. చాలా మంది దాని గురించి ఆలోచించరు, ఆ పరిస్థితి పెద్దది అనుకుంటారు, కానీ మన దేవుడు ఆ పరిస్థితి కన్నా శక్తివంతమైన వాడని ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, మన జీవితంలో నూతన కార్యాలు, మనము ఎక్కడున్నామో అక్కడ ఉండం, మన పరిస్థితి మారి మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. హల్లెలూయా. కీర్తనలు 139:14. Psalms 139:14. 139:14. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఈ కీర్తన ఎవరు రాశారు? 139వ కీర్తన దావీదు కీర్తన. అక్కడ రాసింది దావీదు కీర్తన అంట. దావీదు ఏమంటున్నాడు అంటే, ఆయనను ఆలోచిస్తున్నట, ఈయన ఎవరు, ఈ దేవుడు ఎట్లా చేసి నన్ను, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. అంటే నీకు తెలిసి ఉన్నదా అంటే నాకైతే తెలిసింది. మరి మీ పరిస్థితి ఏంటి? నీ దేవుని గురించి నీకు తెలుసా? ఎప్పుడైతే నీ దేవుని నీకు తెలుసుకుంటావో నీకు ఆశ్చర్యమును భయమును కలుగుతాట. హల్లెలూయా. అందుకని అటువంటి ఇక్కడ నీవు నన్ను కలగజేసిన విధము చూడగా అంటే భూమిలో తల్లి గర్భమునందు శిశువు పుట్టినప్పటి నుంచి ఆయన గుండె ఏం చేస్తుంది? కొట్టుకుంటూనే ఉంటుంది. అయితే అది ఎప్పుడైనా ఆగిపోతుందా? అది ఎప్పుడు ఆగిపోతుంది? నిద్రపోతున్నప్పుడు నీ బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది, నీ అవయవాలన్నీ కూడా, కళ్ళు, నీ యొక్క బాడీలో ఉన్న ప్రతిదీ సమాధానంగా పడుకుని ఉంటుంది. కానీ గుండె పడుకుంటుందా? గుండె ఎప్పుడు నిద్రపోదు, అది కొట్టుకుంటూనే ఉంటుంది. అయితే నేను ఆలోచిస్తున్నంట, ఈ దావీదు ఎట్లా సృష్టించిండు దేవుడు నన్ను, నా నరములను ఎట్లా సృష్టించిండు, నాలో బ్లడ్ ఎట్లా సృష్టించిండు, నాలో రక్త కణాలు ఎట్లా సృష్టించిండు ఆయన, అవన్నీ అవయవాలను చూస్తున్నప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలుగుతుందట. నీవు నన్ను సృష్టించిన విధానమును చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. 13వ వచనం కూడా చదువుదాం. 139:13 కూడా చదువుదాం. ముందు నా అంతరిద్రములను నీవే కలుగజేసితివి, గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. హల్లెలూయా. విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బహుగా తెలిసి ఉన్నది. 16 రహస్యమందు పుట్టినవాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఎన్ని ఎముకలు ఉన్నాయో అన్ని దేవుడికి తెలుసు. మన బాడీలో ఎన్ని ఎముకలు ఉన్నాయో. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. హల్లెలూయా. అంటే మనం పిండంలో ఉన్నప్పుడు ఎవరు చూడరు, మరి దేవుడు చూసినట్టు. హల్లెలూయా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను.
నియమింపబడి ఉన్న దినములు ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము లాయను. హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తుందంటే ఆయన మనల్ని ఈ యొక్క దావీదు జ్ఞాపకం చేసుకుంటుండు, మనల్ని ఏ విధంగా సృష్టించిండు, మా యొక్క గ్రంథంలో ఆయన ఏ విధంగా లెక్కించిండు, మన దినములన్నీ ఏ విధంగా లెక్కించిండు, ఏ విధంగా మనల్ని సృష్టించిండు, ఇవన్నీ చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సంగతి అంతా నాకు బాగా తెలిసి ఉన్నది అంటుండు 14వ వచనంలో. తెలిసి ఉన్నది, ఇదంతా నువ్వు సృష్టించిన సృష్టిని నేను గ్రహిస్తున్నాను ప్రభువా. ఇతరులు గ్రహించలేకపోతున్నారేమో, నువ్వు ఏ విధంగా మమ్మల్ని పోషిస్తున్నావు, ఏ విధంగా ఈ గుండెను ఆగిపోకుండా కాపాడుతున్నావు ప్రతిరోజు, అవన్నీ నేను చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. నా దినములన్నీ నేను పుట్టింది అప్పటి నుంచి నా దినము ఆఖరి వరకు వీటన్నిటినీ నీవు నీ గ్రంథములో రాసి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. న్యాయాధిపతుల్లో రాయబడి ఉంటుంది. ఆయన సాంసోను జీవితంలో ఆయన దినములన్నీ 13, న్యాయాధిపతులు 13 ఆఖరి వచనం. న్యాయాధిపతులు 13 ఆఖరి వచనం. ఆఖరి వచనం. మరియు యెహోవా నిశ్చయం కాదని. మరియు యెహోషువ ఆత్మ 24 వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదుగుచున్నప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఇశ్రాయేలుకును మధ్యనున్న వేదనలో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను. అంటే ఇక్కడ ఏం రాయబడిందంటే సంసోను కుమారుడిని ఇక్కడ వీరు జన్మనిస్తారు. సంసోను మొదటి వచనం చదువుకున్నాం 13:1. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దుష్టులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఇక్కడ ఏం జరిగిందంటే వీరు ఇశ్రాయేలు వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఫిలిష్తీయులకు అప్పగించాడు. ఫిలిష్తీయులకు అప్పగించినప్పుడు వారు బానిసత్తులో ఉన్నప్పుడు మరలా దేవుడు వారిని కనికరించి వారితో ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. ఇక్కడ ఏమైందంటే యెహోవా దూత ప్రత్యక్షమైంది. ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉంది ద్రాక్ష రసము నే గాని మద్యము నే గాని తాగకుండుము. ఆ అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతన్ని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు
చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చనో నేను ఎరగా ఉండేను. నేనుండగా లేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. అని ఆలకించుము నీవు గర్భవతి అయి కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేదైనను తినకుండుము. ఆ బిడ్డ ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆ బిడ్డ ఎవరు? సాముయేలు, సంసోను ఎవరంటే ఇజ్రాయేలును ఆ యొక్క బానిసతలో విడిపించడానికి 3,000 మందిని ఒకటేసారి కొట్టేశాడు. అంత సామర్థ్యం గల దేవుడు ఆయన మీద ఆత్మను కుమ్మరిస్తాడు. ఆ బిడ్డ ఎప్పుడు చెప్తుండే దేవుడు? బిడ్డ పుట్ట ముందుకే. హల్లెలూయా. అంటే ఇందాక మనం చదువుకున్నాం కీర్తనలో ఏమంటాడు ఆయన? నేను బిడ్డగా పుట్ట ముందుకే నన్ను చూసినావు అన్నాడు కదా. అది ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? సంసోను జీవితంలో సంసోను పుట్టక ముందే ఇక్కడ రాయబడింది 7వ వచనం. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు ఇక్కడ రాయబడింది. మొత్తం పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు మొత్తం రాయబడింది ఇక్కడ. దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పాను. హల్లెలూయా. అంటే పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి తెలుసు. హల్లెలూయా. అంటే ఆయన ముందుగానే చెప్తుండు, సంసోను మీ గర్భమందు పుడతాడు. ఆయన ఈ యొక్క ఇజ్రాయేలును ఈ యొక్క ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తాడు. ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే వాళ్ళని కఠినంగా హింసిస్తూ కఠినమైన పనులు చేపిస్తూ బానిసల లెక్క వారిని చూస్తున్నారు. అయితే ఎందుకు దేవుడు వారిని అప్పగించిండు? వారు దేవుని వద్ద నుంచి విడిపోయారు. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు. వాళ్ళు దేవుని పట్టించుకోలేదు, దేవునికి ఆరాధన చేయలేదు, దేవుని వైపు నుండి తిరిగిపోయారు. కాబట్టి ఈ ఫిలిష్తీయులను దేవుడు వారికి అప్పగించాడు. అయితే వీరు మరలా దేవుని కనికరించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కనికరము చూపించి మనోహ అనే ఒక దైవజనుడు ఒక వ్యక్తికి వారి భార్య ద్వారా దేవుడు సంసోనును జన్మనిచ్చి, సంసోను ద్వారా ఈ దేశాన్ని నేను విడిపిస్తాను, ఆయన పరాక్రమ గల వాడై ఉంటాడు, ఆయన మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, ఆయన కంటే బలవంతుడు భూమి మీద ఉండడు అని అంత గొప్ప ఆయన పుట్టుకను ఆయన చనిపో వరకు ఏం చేస్తాడో మొత్తం ఆయన ముందుగానే చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో కూడా దేవుడు మన పరిస్థితి తెలుసు, మన అంతము ఆయనకు తెలుసు. కాబట్టి మనము ఆయనను ఎరిగి ఉండాలి. ఇక్కడ కీర్తనలో 147:5 మనం చూసినట్లయితే 139:14 139:14 దావీదు ఏమంటున్నాడు? నా అంతరంగంలో నీవు ఎరిగి ఉన్నావు, నా నీవు నా యొక్క సమస్తము, నేను పుట్టినది నేను చనిపోయే వరకు మొత్తం అన్ని నువ్వు తెలుసుకునే ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ సంసోను జీవితంలో కూడా దేవుడు ఆయన పుట్టిన గర్భంలో నుండే చెప్తున్నాడు, ఇదిగో ఆయన నాజీరై ఉంటాడు, ఆయన నాకు ప్రత్యేకంగా ఉంటాడు, నువ్వేమి తాగొద్దు, ఏమి తినొద్దు, ఇలాంటివి అపవిత్రమైన మీరు తినొద్దు అని అన్నిటి విషయమై చెప్పి ఆ సంసోను యొక్క జీవితాన్ని పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు మొత్తం దేవుడు ఆయన గురించి తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇర్మియా 32:17 ఇర్మియా 32:17 ఇర్మియా 32:17 ఇర్మియా 32:17
32:17. యెహోవా ఆ. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా. పేరు మహాచూడవాడు సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృష్టించితివి. హల్లెలూయా. అసాధ్యమైనది ఏది? హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే దేవుడి సామర్థ్యం ఎంత గొప్పదో తెలియపరుస్తుంది. ఇక్కడ యెహోవా ప్రభువా సైన్యములకు అధిపత్యము యెహోవా. సైన్యములు అంటే ఎవరనుకున్నావు? దేవదూతలు, వేల కోట్ల దేవదూతలు ఉంటాయి ఆయనకి. వారన్నిటికీ ఆయన అధిపతి. హల్లెలూయా. అంటే అంత గొప్ప దేవుడు మనల్ని పోషించలేడా? మనని మన సమస్యల నుండి విడిపించలేడా అని ఇక్కడ రాస్తుండు. ఇర్మియా రాస్తుండు, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృష్టించితివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇంత గొప్ప దేవుని కదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉందా? నీకు అసాధ్యమైన ఏది లేదు అంటున్నా. హల్లెలూయా. అంటే ఆయన బాహు చాచి భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, సూర్యుడు, మహాదేవుడు, అధిక బలము చేత చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృష్టించితివి. హల్లెలూయా. ఆయన భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. ఆయన హస్తకృత్యములు భీకరమైనవి. సైన్యములకు అధిపత్యము యెహోవా అని పేరు వహించిన దేవుడు అంట. హల్లెలూయా. మన దేవుని మనం ఈ విధంగా తెలుసుకున్నట్లయితే మన జీవితంలో భీకరమైన కార్యములు, ఆయన గొప్పతనాన్ని మనం ఇతరులకు చూపించేవారని ఉంటాం. హల్లెలూయా. ఆయనకి ఏదైనా అసాధ్యమైనది ఉందినా అంటే ఏది నీకు అసాధ్యమైనది ఉండదు. కాబట్టి ఈ మాటలను మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ మాటలని, ఈ వాక్యాన్ని మరలా యూట్యూబ్లో ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి మనం మరలా ఈ వాక్యం వినాలి. ఎందుకంటే విశ్వాసంలో మన పరిస్థితులను చూసినప్పుడు ఆయనను మనము చిన్నగా చూస్తాం, మన పరిస్థితి పెద్దగా అనిపిస్తుంది. అరే ఇక్కడ వాక్యంలో ఉన్నది ఏముంటుంది? ఇక్కడ ఆయన భీకరుడు, ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. మరి మా పరిస్థితి ఏంది? ఇలా ఉంది, ఇది కాదేమో, అది ఉత్తుత్తి మాటలేమో అని మనం విశ్వాసంలో తగ్గిపోతాం, విశ్వాసం కోల్పోతాం. ఆయన భీకరుడై ఉన్నాడు కానీ నా పరిస్థితి అదే విధంగా ఉందేంటి అని చాలాసార్లు సందేహిస్తాం. ఎప్పుడైతే సందేహించకుండా ఆ వాక్యాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యము నీ పరిస్థితిని అధిగమిస్తుంది. హల్లెలూయా. ఆ ఒక ఇశ్రాయేల్ వారి పోతుండగా వారి పరిస్థితులు ఎంత ఉన్నప్పటికీ దేవుడు వారిని పాలు తేనెలు గల దేశంలోకి వారు నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితులలో వాటన్నిటిని అధిగమించగల శక్తి గల దేవుడు అని మనం తెలుసుకున్నట్లయితే మన విశ్వాసంలో మనం ముందుకెళ్ళిపోతాం. యెషయా 40:28. అప్పుడు మనం గొప్ప కార్యాలు చూస్తాం. యెషయా 40:28. ఐజయా చాప్టర్ 40 verse 28. ఐజయా 40:28. ఐజయా 40:28. యెషయా 40:28. నీకు తెలియదా? నీవు వినలేదా అంటున్నాడు. నీకు తెలియదా నీ దేవుని గురించి? నువ్వు వినలేదా నీ దేవుని సామర్థ్యాన్ని గురించి? 28. నువ్వు వినలేదా, నీకు తెలియదా అంటుడు. నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. హల్లెలూయా. అంటే నీకు తెలియదా? ఎందుకంటే మనం తెలుసుకొని ఉండాలి దేవుని సామర్థ్యమును. ఆయన సామర్థ్యం ఎట్లాంటిది, ఆయన ఎంత కనికరం గల దేవుడు, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా మన కొరకు చేయగల దేవుడు. ఆయన మన కొరకు ప్రాణాన్నే పెట్టి ఉన్నాడు కదా. మరి సగంతములను సృజించినవి
సృష్టించిన దేవుడు, భూదిగంతములను సృష్టించిన యెహోవా అంటే ఆయన ఎంత జ్ఞానం గలవాడు. 95 కీర్తన 95 కీర్తన యెహోవా 95 కీర్తన 3 నుండి 7 వరకు. పైన మహాత్యము గల మహారాజు, హల్లెలూయా, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగచేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిల పడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ ఏం రాయబడిందంటే యెహోవా మహాదేవుడు, దేవతలకందరికీ పైన మహాత్యము గల మహారాజు. నీ దేవుని నువ్వు తెలుసుకుంటున్నావు, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవతలందరికన్నా పైగల మహాత్యము గల దేవుడు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవే, పర్వత శిఖరములు ఆయనవే. ఈ పర్వతములు, కొండలు, అన్నీ శిఖరములు ఇవన్నీ కూడా దేవునివే. హల్లెలూయా. సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేశాను. సముద్రములు అన్నీ ఆయన కలుగజేసినట. సముద్రాలు ముంచేస్తాయి అనుకుంటాం చాలా సార్లు, కానీ వాటికి సరిహద్దులు కూడా చేసింది దేవుడే. అవి ఎప్పుడు రావాలి, ఎప్పుడు మునగాలి, ఎక్కడ వెనుక రావాలి, వాటన్నిటికీ సరిహద్దులను వేసిన వాడు ఆయనే. హల్లెలూయా. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. హల్లెలూయా. ఆయన హస్తములే అంటే ఈ భూమి ఇంత పెద్ద ఉంది, మరి దేవుడు ఎంత పెద్ద ఉంటాడు? దేవుని హస్తములలో ఈ భూమి ఉందట. హల్లెలూయా. ఈ భూమి ఏముందంటే భూమిలో ఉన్న సమస్యలు ఉన్నాయా? హల్లెలూయా. భూమి ఒకటే ఉందా? భూమిలో ఉన్న సమస్తం ఉంది. భూమిలో సమస్తం ఉందంటే నీ సమస్యలు ఉన్నాయి, నీ రోగం ఉంది, నీ అప్పు ఉంది, ప్రతిదీ నీ బాధ అన్నిటినీ ఆయన చేతిలో. భూమి ఉందంటే భూమిలో ఉన్న ప్రతి ప్రాబ్లం, ప్రతి సమస్య ఆయన చేతిలో ఉందట. హల్లెలూయా. ఆయన చేతి హస్తము భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. అంటే ఆయన సామర్థ్యం ఎట్టిది, ఆయన ఎంత గొప్ప దేవుడు. మన పరిస్థితులు ఇక మీదట పరిస్థితులు అదే విధంగా ఉండవు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన పరిస్థితుల్లో ఉండవంట. కీర్తనలు 8:3 Psalms 8:3-4 కీర్తనలు 8వ అధ్యాయము 3-4 8వ కీర్తన 3 నుండి 4 వరకు. 8వ కీర్తన 8 Psalms 8:3-4 8వ కీర్తన 3-4. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. హల్లెలూయా. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా. అంటే దేవుని చేతి పనులు అనగా ఈ భూమి, నక్షత్రములు, సమస్తము, వాటన్నిటి మీద నర మనుషునికి అధికారం ఇచ్చినట్టు. హల్లెలూయా. నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నరప మాత్రుని జ్ఞాపకము చేసుకున్నట ఏ పాటిది? 4వ వచనంలో నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అంటే దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకుంటుండు. దేవుడు సృష్టించిన మనిషిని దేవుడే జ్ఞాపకం చేసుకుంటుండు. అంటే ఆయన ఎంత కనికరం గల దేవుడు, ఎంతగా మన పట్ల ఆయనకున్న ఉద్దేశములు ఏంటి,
ఆయన మనతో మన పట్ల మన ద్వారా ఆయన మహిమను చూపించాలని ఆయన మన యందు దృష్టి ఉంచి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా ప్రభువా ప్రతిరోజు అని మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నట. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. నీవు భూమిని సృష్టించినావు, నక్షత్రంలో సృష్టించినావు, వాటి అందు నువ్వు దృష్టించుకో, వాటితో నువ్వు ఏదైనా చేసుకో. మరి నరుని నీవు వాని మీద నీవు దృష్టి ఉంచి వాని మీద నీవు వాని గురించి ఆలోచిస్తున్నావంట. హల్లెలూయా. నరునికి మరలా అధికారం ఇచ్చిన దేవుడు వాని ఆయన రూపంగా సృష్టించి ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఈ అధికారమును మనము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ స్వరూపనందు నన్ను సృష్టించావు, నీ సామర్థ్యాన్ని నాకు ఇచ్చినావు అని మనం పొందుకొని ఈ సామర్థ్యాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి. చాలామంది ప్రాక్టీస్ చేయరు. స్కూల్లో ప్రాక్టీస్ చేయమంటే చదివింది ఇంటికాడ వెళ్ళి చదవమంటే చదవరు. మరలా చదివితే అది నీకు జ్ఞాపకం ఉంటుంది, ఎగ్జామ్స్లో రాస్తావు. అదేవిధంగా పదే పదే నీ వాక్యాన్ని నువ్వు మెమరీ వేసుకొని ఈ వాక్యాన్ని అవును నా దేవుడు నన్ను ఆయన రూపంలో సృష్టించాడు, ఆయన సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడు, కాబట్టి ఈ వ్యాధి ఈ లేమి ఇవన్నీ నేను జయిస్తాను అనే విశ్వాసంతో మనం ప్రతిరోజు ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆఖరిగా యెరెమీయా 23:24 ఈ ఆఖరి వచనం చదువుకున్నాక ప్రార్థనకు వెళ్దాం. యెరెమీయా 23:24. జెరెమియా chapter 23 and verse 24. 23:24. యెరెమీయా 23:24. యెరెమీయా 23:24. యెరెమీయా 23:24. యెహోవా సెలవిచ్చిన మాట నేను సమీపమునందును యెరెమీయా 23:24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల ఎందంతటా నున్నవాడను గానా? ఇదే యెహోవాకు. హల్లెలూయా. నాకు ఎవడైనా దాచుకోగలుగుతాడా? నా నుండి ఎవడైనా, నా దృష్టి నుండి ఎవడైనా తప్పించుకోగలటా? దేవుడు ఏమంటున్నాడంటే నేను ఎంత భీకరమైన వాడను, నా నుండి ఎవడైనా నా కను చూపు నుంచి ఎవడైనా దాగలడా? భూమి ఆకాశంలో అంతటా ఉన్నవాడును గానా? నేను భూమి ఆకాశం అంతటలో ఉన్నట్టు. హల్లెలూయా. మనం అనుకుంటాము దేవుడు చూస్తలేడేమో అనుకుంటాం పరిస్థితులలో, మన వ్యాధులలో, లేములలో, అనారోగ్యంలో ఇక్కడ లేడేమో దేవుడు నా పరిస్థితులలో. ఆయన ఏమంటాడు? భూమి అగాధములలో నేను ఉన్నాను, భూమి అంతటిలో నేను సంచరించున్నాను అంటున్నా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ పరిస్థితిని చూస్తుండు, నీ యొక్క సామర్థ్యాన్ని నీ దేవుడు మార్చబోతుండు. ఈరోజు నీ పరిస్థితులను చేంజ్ చేయబోతున్నాడు. ఎందుకంటే ఈరోజు నీవు దేవుని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకున్నావు, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకున్నావు, దేవుడు ఎంత గొప్పవాడని తెలుసుకున్నావు. ఈ వాక్యాన్ని మీరు మరలా వినాలి. ఎప్పుడైతే మరలా మీరు వింటారో మీ విశ్వాసము 10 రెట్లు పెరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం ఏకీభవిస్తాం. దేవుడు గొప్ప కార్యాలను ఈ రోజు నుంచి మన పరిస్థితులను మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు విడుదలగా, ఆశీర్వాదకరంగా ఆయన గొప్ప కార్యములను మనం తెలియపరిచే వారిగా. అందుకే అన్నాడు దానియేలు 11:32. ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. తన దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు గొప్ప కార్యాలు చేయబోతున్నాం మన ద్వారా. ప్రభువా, గొప్ప దేవా, అవునయ్యా, నేను ఎరిగిన వారు గొప్ప కార్యాలు, భీకరమైన కార్యాలు చేస్తారన్నావు ప్రభువా. అవునయ్యా, ఎవరైతే ఈ వాక్యాలు చూస్తున్నారో, ఆన్లైన్లో చూస్తున్నారో, ఇక ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో, వింటున్నారో, వారి జీవితంలో భీకరమైన కార్యములు జరిగించారు.
సూర్యకారములు జరిగించండి, ప్రతి అనారోగ్యమును తీసివేయండి, ప్రతి అప్పును కొట్టివేయండి, ప్రతి రాడ్లను కలిగించండి, ప్రతి బ్రెయిన్ సమస్యలు విడిపించండి, ప్రతి క్యాన్సర్ నుండి విడిపించండి, ప్రతి విధమైన అనారోగ్యం నుంచి, నానా విధమైన అనారోగ్యం నుంచి విడుదల ఇచ్చేయండి. ఇక మీద నూతన కిడ్నీలను దయచేయండి. నారాయణ గురించి ప్రార్థిస్తున్నాము, నూతన కిడ్నీలను దయచేయండి. హాస్పిటల్లో ఉన్న గురించి ప్రార్థిస్తున్నాం, నూతనమైన ఎముకలను, నూతన వెన్నుపూసలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భీకరమైన కార్యములు మీరు చేయగల దేవుడు, మీరు ఎరిగి ఉన్నాము ప్రభా, మేము ఎరిగి ఉన్నాము. మీరు దేవుని ఎరిగి ఉన్న వారు గొప్ప కార్యాలు చేస్తారన్నాం ప్రభా, మేము ఎరిగి ఉన్నాం ప్రభా. కింద వారి గురించి ప్రార్థిస్తున్నాము, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. డ్రగ్స్ నుంచి విడిపించండి, తాగు నుంచి విడిపించండి, అప్పు నుంచి విడిపించండి, ఇప్పుడే చాలని జీవితంలో నుండి విడిపించండి ప్రభా. మీ దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు జరిగించి దేవుడు అని గొప్ప సాక్ష్యాలను దయచేయండి. ఆన్లైన్లో చూస్తున్న వారికి కూడా నూతన కార్యములు జరిగించండి, విడుదల దయచేయండి, సమృద్ధిని దయచేయండి. ప్రతి అంధకార శక్తి నుంచి విడుదల, చేతవ శక్తి నుంచి విడుదల, ఇప్పుడే ప్రతి విధమైన దురాత్మ శక్తి నుంచి విడుదల, ఇప్పుడే ప్రతి విధమైన క్యాన్సర్ నుండి విడుదల, అవునయ్య, ప్రతి విధమైన రోగం నుండి విడుదల ప్రభా. ఇప్పుడే స్వస్థత ఇచ్చేయండి, ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల ఇచ్చేయండి, కంటలను గడ్డలను కరిగించండి, ఇప్పుడే కనుచూపులను సరళము చేయండి, బ్రెయిన్లను ముట్టి స్వస్థపరచండి ప్రభా. అవునా, కడుపులో సమస్య నుంచి విడుదల ఇచ్చేయండి, పేగుల సమస్య విడుదల ఇచ్చేయండి, ఇప్పుడే ప్రతి అవయవాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నరములను ముట్టి స్వస్థపరచండి, ఇప్పుడే ప్రతి విధమైన అనారోగ్యం నుంచి విడుదల ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. అవునా, మీకు అసాధ్యం లేదు. స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల ఇచ్చేయండి, చెవులు, ముక్కులు, అవునా, కళ్ళను, నోరులను, ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చేయండి. ఏ తల నుంచి అరికాలు వరకు ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ప్రార్థనలు ఎక్కిపేసిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప సాక్ష్యములను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునయ్యా, మానసిక రోగులను స్వస్థపరచండి, హ్యాండిక్యాప్ను స్వస్థపరచండి, ఏదైతే నడవలేకపోతున్నారో నడిచే విధంగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలము లేని వారికి బలమును దయచేయండి, నూతన బలమును దయచేయండి, ఎముకలకు బలమును దయచేయండి, జీవమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎండిపోయిన ఎముకలను సైతము జీవించగల దేవుడవు ప్రభా. అవునయ్యా, జీవింపజేయగల దేవుడవు. ఇప్పుడే ఈ జీవమును ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యక్షపరిచి గొప్ప సాక్ష్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా నీ సామర్థ్యాన్ని చూపించకుండా ఈ భూమిని విడిచిపెట్టడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు నీ సామర్థ్యాన్ని చూపించి గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేశాడు మా జీవితంలో అని గొప్ప సాక్ష్యములు వారికి దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, ఇంకెవరైతే రాలేకపోయి ఉన్నారో, ఇంకెవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో, ఇంకెవరైతే ప్రయాణంలో ఉన్నారో వారందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించుము దేవా, ఆశతో నమ్మియున్నాము ఈ మాను మీద అమ్మార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన అవసరంతో ఉన్నవారు ముందుకు రావాలి, ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.